brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులపై పేరాబత్తుల గెలుపొందారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. రాబోయే 5 ఏళ్ల కాలంలో ఉద్యోగుల హక్కులను కాపాడతాను అన్నారు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం. పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తానని తెలిపారు. మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయాన్ని సాధించారు. మంచి మెజార్టీ వచ్చింది. ఎలా చూస్తున్నారు? ఏంటి మీ ఎలా వ్యూహం ప్రకారం వెళ్ళారు? గ్రాడ్యుయేట్స్కి ఏం చెప్పారు? వ్యక్తిగతంగా అంటే ఇక్కడ మాకు ఉన్న కూటమి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, ఈ ప్రచారం 6 నెలల కాలంలోనూ కూడా విస్తృతంగా మరి 2 జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో మా క్యాడర్ అంతా కూడా మరి కలిసికట్టుగా పనిచేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా పనిచేసాం కలిసికట్టుగా. ఇది ఒక కూటమి విజయం. ఈ విజయం అన్నది పట్టభద్రులు మరి మా మీద ఉన్న నమ్మకం, ఈ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఇంత అత్యధిక మెజార్టీ గెలిపించారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయంలోని పట్టభద్రులకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా నా వంతు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి పట్టభద్రులు అంటే ఈ రాష్ట్రంలో మనం గత 5 సంవత్సరాల్లో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది. ఈ రాష్ట్రం మరి గత ప్రభుత్వంలో తీసుకున్న అనాలోచిత విధానాల వల్ల ఇక్కడ పరిశ్రమలు రాకపోవడం, పెట్టుబడులన్నీ ఇతర రాష్ట్రాలు తరలి వెళ్ళడం కూడా నిరుద్యోగ యువత ఎక్కువ పెరిగిపోయింది. కాబట్టి మళ్ళీ ఈ 8 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో ఆల్రెడీ 6 లక్షల కోట్ల పైచీలకి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావటం, అలాగే 4,10,000 ఉద్యోగాల కల్పన దిశగా మరి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా నా వంతుగా కూడా ఈ 2 జిల్లాలకు సంబంధించిన పట్టభద్రులందరూ కూడా నిరుద్యోగులందరికీ కూడా మరి ఎక్కడా కూడా నిరుద్యోగ సమస్య లేకుండా మరి ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేస్తాను. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు చాలా సమిష్టిగా పనిచేశాయి. పీడీఎఫ్గా ఒక అభ్యర్థిని కూడా నిలబెట్టాయి. మీరు రాబోయే రోజుల్లో మీరు విజయం సాధించారు కాబట్టి రాబోయే రోజుల్లో గ్రాడ్యుయేట్స్కి సంబంధించి వారి ఆశలకు సంబంధించి ఎలా కార్యాచరణ తీసుకోవాలి? ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వంలో చాలా పెండింగ్స్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళకి చాలా అన్యాయం చేసింది ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ మేము మాటిచ్చాం. మరి ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అవుతుంది, కానీ ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన అన్నీ కూడా వాళ్ళ తరపున నేను నిలబడి ప్రభుత్వంతో కలిసి పనిచేసి వాళ్ళకి హక్కుగా రావాల్సిన అన్నీ కూడా మరి వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తాను. సార్, మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు? గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఈరోజు ఈ ప్రస్థానానికి చేరుకున్నారు. మీ కార్యాచరణలో ఎమ్మెల్సీగా మీరు అంటే ఈ విజయానికి ఏది కృషి చేసింది, ఏది ప్రభావితం చేసింది మీ విజయంలో అంటే ఏం చెప్తారు? సార్, నేను ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేసాం. ఎప్పుడూ కూడా పార్టీలో అంకిత భావంతో, చిత్తశుద్ధితో పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పార్టీకి విజయానికి పార్టీకి పనిచేస్తే ఎప్పుడైనా అవకాశాలు వస్తాయి. మరి ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు నన్ను గుర్తించి ఒక సామాన్య కార్యకర్తకి ఇంత పెద్ద అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఎల్లవేళ నేనుతో పాటు నా కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నాం, పార్టీ అన్నది కన్న తల్లి లాంటిది. ఎప్పుడు కూడా పార్టీకి ద్రోహం చేయకుండా పార్టీకి న్యాయం చేస్తూ ఉంటే ఎప్పుడూ మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇది ఖచ్చితంగా కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికైన పేరాబత్తుల రాజశేఖర్ ఒకటే చెప్తున్నారు, నిరుద్యోగుల యువతలకు సంబంధించి చాలా ఆశలు ఉన్నాయి, వారికి సంబంధించిన ఆశలు నెరవేర్చేందుకు తను చిత్తశుద్ధితో కృషి చేస్తాను, ఆ దిశగానే ముందుకు వెళ్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా దుర్గాతో రవి, TV9 ఏలూరు నుంచి.